అర్ధరాత్రి 1:30 వరకు 2 గంటల వరకు పోలీస్ స్టేషన్లలో వాళ్ళని అదే విధంగా పెట్టి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఇస్తా అన్నటువంటి ఉద్యోగాలన్నింటిని కూడా పట్టుమని నీ యొక్క 2 సంవత్సరాలలో 12,000 ఉద్యోగాలు కూడా వేయనటువంటి నువ్వు ఈరోజు రాజకీయాలు చేస్తూ బయటకు వస్తూ 70,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసామని చెప్పేసి అబద్ధాలు చెబుతూ మీరు రాజకీయ పబ్బాని గడుపుతా ఉన్నారు. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉంటారు. వారితో పాటు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఎక్కడికక్కడ నువ్వు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఎండగొడతాం. ఈరోజు ఈ 4 పోలీస్ స్టేషన్లో ఎవరైతే రవి నాయక్ని కానీ, రవికుమార్ని కానీ, అదేవిధంగా ప్రతిష్ని కానీ, అస్మాన్ కానీ, ఇలాంటి వ్యక్తులను నువ్వు ఎవరోనైతే కుమార్ని కానీ, అదేవిధంగా సౌమ్యాన్ని కానీ, ఇలాంటి వ్యక్తులను ఎవరోనైతే నువ్వు అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు, వాళ్ళని తక్షణమే విడుదల చేయాలి. ప్రైవేటు ప్రోగ్రాంలోకి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఎస్కాట్ ఇస్తూ వారికి సెక్యూరిటీని ఇస్తూ భయానికి భయాందోళనకు గురి అవుతూ ఈరోజు నిరుద్యోగులందరూ కూడా అరెస్ట్ చేయడము సిగ్గుమాని చర్యనగా నువ్వు భావించాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తాను. తక్షణమే నిరుద్యోగులకు న్యాయం చేయాలి. తక్షణమే నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఇవ్వాలి. తక్షణమే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిని వెంబడే రిలీజ్ చేయాలి. లేకపోతే నీ యొక్క ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇదే నిరుద్యోగులు కారణమవుతారని చెప్పేసి నువ్వు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ బేషరతుగా ఎవరైతే పోలీసు వాళ్ళు, ఎవరైతే ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నిరుద్యోగులని అసభ్యకరంగా అయినటువంటి మాటలు తిడుతూ వాళ్ళు చెప్పడానికి వీలైనటువంటి విధానంగా వాళ్ళు తిడుతూ గుంజుకపోవడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒక సీఎం స్థానంలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు బహిర్గతంగా నిరుద్యోగ క్షమాపణ చెప్పి నువ్వు రావాలి. ఈరోజు మాల్ను ఓపెన్ చేయడం కాదు, ఈరోజు ప్రైవేట్ కార్యక్రమాలు తిరగడం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ అడ్డ మీదకి రా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే చిక్కడపల్లి ఏరియాలోకి వచ్చి నిరుద్యోగులని అర్జించి నువ్వు అధికారంలో కూర్చున్నావో అదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నువ్వు విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడాలి. లేకపోతే నీకు రాబోయే రోజులలో రాజకీయ పబ్బం గడపడానికి అవకాశం ఇవ్వకుండా నిరుద్యోగులందరూ కూడా ముందుకు వస్తారని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ బహిర్గతంగా క్షమాపణ చెప్పి నిరుద్యోగులకు ఏవైతే నువ్వు హామీలు ఇచ్చినావో వాటిని అన్నింటిని కూడా తీర్చాలని చెప్పేసి మా ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము ముందు పెడతా ఉన్నాం. జై హింద్, జై భారత్.